పుట్టినది మొదలు 2 సంవత్సరాల వరకు పెరుగుదల చాలా చురుకుగా ఉంటుంది. మరలా చెప్పుకోదగినంతగా పెరుగుదల యవ్వనారంభ దశలో కనపడుతుంది. పుట్టినది మొదలు 2 సంవత్సరాల వరకు పెరుగుదల చాలా చురుగ్గా ఉంటుంది. మరలా చెప్పుకోదగినంతగా పెరుగుదల అనేది యవ్వన ఆరంభ దశలో కనపడుతుంది. వ్యక్తి 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరంలోని అన్ని అవయవ భాగాలు చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి. వ్యక్తి 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరంలోని అన్ని భాగాలు చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి. విద్యా ప్రాముఖ్యత. పాఠశాల విద్యార్థుల్లో శారీరక వికాసానికి దోహదపడే కార్యక్రమాలు వ్యాయామ విద్యకు ప్రాధాన్యతనివ్వాలి, ఆహారం యొక్క పోషక విలువల ఆవశ్యకతను తెలియచేయాలి. మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లవాడి యొక్క శారీరక వికాసానికి దోహదపడుతుంది. సరైన వైద్య తనిఖీలు నిర్వహించి పిల్లల్లోని శారీరక సమస్యకు పరిష్కారము తల్లిదండ్రులకు తెలియచేయాలి. మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్. మానవుడు సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే అత్యున్నతమైన వ్యక్తిగా ఉండడానికి గల కారణం అతని మానసిక వికాసం. మానవుడు సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే అత్యున్నతమైన వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏమంటే అతని మానసిక వికాసం. మానసిక వికాసము అనేది ఒక సమగ్రమైనటువంటి మనోవిజ్ఞానము. మానసిక వికాసము అనేది ఒక సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రము. వ్యక్తి మానసిక శక్తికి మూలం. మానవుడు సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే అత్యున్నతమైన శక్తిగా ఉండడానికి గల కారణం ఏమంటే అతని మానసిక వికాసం. మానసిక వికాసం అనేది ఒక సమగ్రమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి మానసిక శక్తికి మూలం అతని మెదడు. వ్యక్తి యొక్క మానసిక శక్తికి మూలం వచ్చి అతని మెదడు. అయితే ఈ మెదడు పనిచేయాలంటే శరీరం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. వ్యక్తి మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడమే మానసిక వికాసము. వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడమే మానసిక వికాసం. మానసిక వికాసం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు వచ్చి ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, అవధానం, సమస్య పరిష్కార శక్తి, వర్గీకరణ శక్తి, భాషా వికాసం, సృజనాత్మకత, అమూర్త భావన కలిగి ఉండట, పరిణితి చెందుట, అభిరుచులు, వైఖరులు ఇవన్నీ కూడా మానసిక వికాసం పరిధిలోకి వస్తాయి. మానసిక వికాసము పోకడలు. మానసిక అభివృద్ధి చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరగడంతో పాటు మానసిక అభివృద్ధి వేగం తగ్గుతూ వస్తుంది. మానసిక వికాస అభివృద్ధి 18 సంవత్సరాల వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోతుందని సైకాలజిస్టుల అభిప్రాయం. మానసిక వికాస అభివృద్ధి 18 సంవత్సరాలకు జరిగి ఆ తర్వాత ఆగిపోతుందని సైకాలజిస్టుల అభిప్రాయం. మానసిక వికాసము లక్షణాలు: మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం, జ్ఞానేంద్రియాలు పనిచేయడం, భాష నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, మాట్లాడగలగడం, మూర్త ఆలోచనలు కలిగి ఉండడం, వివిధ రకాల భావనలను కలిగి ఉండడం. విద్యా ప్రాముఖ్యత. పాఠశాల విద్యార్థులలో మానసిక వికాసానికి దోహదపడేటువంటి కార్యక్రమాలు: క్విజ్లు, సెమినార్లు, వ్యాసరచన పోటీలు నిర్వహించుట, పద వినోదం, కథాకేలి, చెప్పుకొని చూద్దాం, సుడోకు వంటి పజిల్స్ను సాధింపచేయుట, బ్రెయిన్ స్ట్రామింగ్ కార్యక్రమాలు, సృజనాత్మకత, సమస్యలను సాధింపచేయుట, ఆవిష్కరణలు చేయుట. ఉద్వేగ వికాసము, ఎమోషనల్ డెవలప్మెంట్. ఉద్వేగమును ఆంగ్లంలో ఎమోషన్ అంటారు. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఉద్వేగమును ఆంగ్లంలో ఎమోషన్ అంటాము. ఎమోషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఎమోవర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో ఎమోవర్ అనగా శరీరము, మనస్సు కలయబెట్టినటువంటి స్థితి.
ఎమోవర్ అంటే శరీరము శరీరము మనస్సు కలియబెట్టినటువంటి స్థితి. శరీరము మనసు యొక్క కలయిక కలిగినటువంటి స్థితి. దీన్నే ఎమోవర్ అంటాం. జీవి బాహ్య పరిసరాల్లోని తీవ్రమైన ఉద్దీపనలకు లోనైనప్పుడు శారీరకంగా మానసికంగా కలిగే తీవ్ర అలజడిని ఉద్వేగం అంటాం. జీవి బాహ్య పరిసరాల్లోని తీవ్రమైన ఉద్దీపనలకు లోనైనప్పుడు శారీరకంగా మానసికంగా కలిగే తీవ్ర అలజడిని ఉద్వేగం అంటాం. ఉదాహరణకు క్రీడలలో విజయం సాధించినప్పుడు కంటి వెంట ఆనంద బాష్పాలు రావడం అనేది ఉద్దీపం, అనేది ఎమోషన్. ప్రమాదం సంభవించినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం కూడా ఎమోషన్, అంటే ఉద్వేగమే. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలం సహజాతాలు, ఇన్స్టింక్ట్స్. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలం సహజాతాలు, ఇన్స్టింక్ట్స్. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలం సహజాతాలు. ఉదాహరణకు ఆహార అన్వేషణ, లైంగిక ఇచ్ఛ, ప్రమాదాల నుంచి తప్పించుకోవాలనే కోరిక. ఆహార అన్వేషణ, లైంగిక ఇచ్ఛ, ప్రమాదాల నుంచి తప్పించుకోవాలనే కోరిక. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలం వచ్చి సహజాతాలు. ఉదాహరణకు ఆహార అన్వేషణ, లైంగిక ఇచ్ఛ, ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని కోరిక. ఉద్వేగాలు ఏర్పడడానికి కారణం మనోవైజ్ఞానిక అంశం. ఉద్వేగాలు ఏర్పడడానికి కారణం వచ్చి మనోవైజ్ఞానిక అంశం. వ్యక్తి జీవన అవసరాలు, మానసిక అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు, విలువలు మొదలైనవి సంతృప్తి చెందడం, చెందకపోవడం అనే అంశాలు బట్టి ఉద్వేగాలు అనేటివి ఏర్పడతాయి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తి తన అవసరాలు తీర్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల ఒక అనుకూల ఉద్వేగం, అంటే సంతృప్తి, సంతృప్తి తీర్చినప్పుడు ప్రతికూల ఉద్వేగం, అసంతృప్తి అనేది ఏర్పడతాయి. ఇక్కడ ఎదుటి వ్యక్తి తన అవసరాలు తీర్చినప్పుడేమో అనుకూల ఉద్వేగం ఏర్పడుతుంది, దీన్ని సంతృప్తి అంటాం. తీర్చినప్పుడేమో ప్రతికూల ఉద్వేగం ఏర్పడుతుంది, దీన్ని అసంతృప్తి అంటాం. తర్వాత సహజాతము ఉద్వేగం. తప్పించుకోవడం అనేది ఉద్వేగం ఎలా ఉంటుందంటే భయం. కలహించడం అంటే ఉద్వేగం వచ్చి కోపం. నిర్మాణము ఉద్వేగం వచ్చి సృజనాత్మకత. జుగుప్స ఉద్వేగం వచ్చి అసూయ. సహజాతం ఏమంటే తప్పించుకోవడం, అంటే ఉద్వేగం ఏమంటే భయం. కలహించడం అంటే ఉద్వేగం ఏమి, కోపం. నిర్మాణం అంటే ఏ ఉద్వేగంలో ఉంటాడు అంటే సృజనాత్మకత. సహజాతం వచ్చి జుగుప్స అంటే అప్పుడు ఎటువంటి ఉద్వేగాన్ని చూపుతాడంటే అసూయ. ఉద్వేగాలు రకాలు. కెఎం బింగ్ హోమ్ ప్రకారం ఉద్వేగాలు రెండు రకాలు. కెఎం బింగ్ హోమ్ ప్రకారం ఉద్వేగాలు రెండు రకాలు. ఒకటి అనుకూల ఉద్వేగం, రెండు ప్రతికూల ఉద్వేగం. అనుకూల ఉద్వేగాలు వ్యక్తికి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవి అనుకూల ఉద్వేగాలు. అనుకూల ఉద్వేగాలు ఏమంటే వ్యక్తికి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవే అనుకూల ఉద్వేగాలు. ఉదాహరణకు ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సృజనాత్మకత, నిరీక్షణ, కుతూహలం, పరహితత్వం, తదానుభూతి, సానుభూతి. అనుకూల ఉద్వేగాలు ఇచ్చి వ్యక్తికి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవే అనుకూల ఉద్వేగాలు. ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సృజనాత్మకత, నిరీక్షణ, కుతూహలం, పరరహితత్వం, తదానుభూతి, సానుభూతి ఇవచ్చి అనుకూల ఉద్వేగాలు. అలాగే ప్రతికూల ఉద్వేగం అంటే వ్యక్తికి అసంతృప్తిని, బాధను, నిరాశను కలిగించేవే ప్రతికూల ఉద్వేగాలు, నెగిటివ్ ఎమోషన్స్. ఉదాహరణకు
భయము, కోపము, అసూయ, ఆందోళన, వైరము, అపారధితత్వం. భయము, కోపము, అసూయ, ఆందోళన, వైరము, అపారధిత్వము. అంటే ఒక వ్యక్తి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటి ఉద్యోగాలు వచ్చి అనుకూల ఉద్యోగాలు, పాజిటివ్ ఎమోషన్స్. అలాగే వ్యక్తికి అసంతృప్తిని, బాధను, నిరాశను కలిగించేటి వచ్చి ప్రతికూల ఉద్యోగాలు, నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ వచ్చి ప్రేమ, వాత్సల్యం, ఆనందం, సృజనాత్మకత, నిరీక్షణ, కుతూహలం, పరరహిత తత్వం, తదానుభూతి, సానుభూతి, ఇవన్నీ వచ్చి అనుకూల ఉద్వేగాలు. ప్రతికూల ఉద్వేగాలు వచ్చి భయము, కోపము, అసూయ, ఆందోళన, వైరము, అపారధిత్వము, ఇవన్నీ వచ్చి ప్రతికూల ఉద్వేగాలు. ఉద్వేగ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సార్వత్రికమైనవి. వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. అన్ని ఉద్వేగాలు పుట్టుకతో రావు, కొన్ని పరిసరాల ద్వారా కూడా వస్తాయి. ఇవి ఏర్పడినప్పుడు శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఇవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి, అంతే కదా. ఉదాహరణకు పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన అభ్యర్థి ధృవీకరణ పత్రం చూడగానే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రావడం అనేది అనుకూల ఉద్వేగం. పరీక్షల సమయం దగ్గరయ్యే కొద్దీ అభ్యర్థికి పరీక్ష పత్రం ఎలా ఉంటుందో అని హృదయస్పందన వేగం పెరగడం అనేది ప్రతికూల ఉద్వేగం. ఉద్వేగ వికాసం అనేది అభ్యసనం, పరిపక్వతలపైన ఆధారపడి ఉంటుంది. ఉద్వేగ వికాసం అనేది అభ్యసనము, పరిపక్వతలపైన ఆధారపడి ఉంటుంది. జెర్సీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత చెందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది. జెర్సీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత చెందే కొద్ది భావ ప్రకటనలో పరిపక్వత అనేది ఏర్పడుతుంది. జ్ఞానేంద్రియ చలన సామర్థ్యాలు పరిపక్వత పెరిగే కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాత్మక ప్రవర్తన అనేది వ్యక్తమవుతుంది. ఉద్వేగ ప్రతిస్పందన అనేది స్వతసిద్ధంగా అలవడేదే కానీ ఇతరుల నుంచి నేర్చుకునేది కాదు. ఇది స్వాభావికంగా పరిపక్వతను అనుసరించవచ్చు అని అన్నది వచ్చి గుడినం 1932. ఇతను చెవిటి మూగ పిల్లలపైన పరిశోధన చేశాడు. గుడినం ఉద్వేగ ప్రతిస్పందన అనేది స్వతసిద్ధంగా అలవడేదే కానీ ఇతరుల నుంచి నేర్చుకునేది కాదు. ఇది స్వాభావికంగా పరిపక్వతను అనుసరించవచ్చు. గుడెనో 1932. ఇతను చెవిటి మూగ పిల్లలపైన పరిశోధనలు చేశాడు. శిశువులో కనబడేటువంటి మొట్టమొదటి ఏకైక ఉద్వేగం ఏడుపు. శిశువులో కనపడే మొట్టమొదటి ఏకైక ఉద్వేగం వచ్చి ఏడుపు. ఉద్వేగ వికాసం మీద ఎక్కువ పరిశోధనలు చేసింది బ్రిడ్జెస్. ఉద్వేగ వికాసం మీద ఎక్కువ పరిశోధనలు చేసినది బ్రిడ్జెస్ ప్రకారము 3 నెలల వయసులో శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఏకైక ఉద్వేగ రూపం ఉత్తేజం. బ్రిడ్జెస్ ప్రకారం 3 నెలల వయసులో శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఏకైక ఉద్వేగ రూపం ఉత్తేజం. శిశువులో మొట్టమొదట కనిపించే ఉద్వేగం వచ్చి ఏడుపు. అలాగే 3 నెలల వయసులో కనిపించేటువంటి ఉద్వేగం వచ్చి ఉత్తేజం, ఎగ్జైట్మెంట్. ఇది చెప్పింది ఎవరంటే బ్రిడ్జెస్. ఇతను ఉద్వేగం మీద ఎక్కువ పరిశోధన చేశాడు. ఉత్తేజాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన ఉద్వేగాలు అనేటివి ఏర్పడతాయి. 3 నెలల వయసులో ఉత్తేజం నుండి ఏర్పడే ఇతర ఉద్వేగాలు వచ్చి విచారం, ఆహ్లాదం. 3 నెలల వయసులో ఉత్తేజం నుండి ఏర్పడేటువంటి ఇతర ఉద్వేగాలు విచారము, ఆహ్లాదం. 6 నెలల వయసులో విచారం విభజన చెంది ఏర్పడే ఉద్వేగాలు కోపము, భయము, విసుగు అనే ప్రతికూల ఉద్వేగాలు. 3 నెలల వయసులో ఉత్తేజం నుండి ఏర్పడేటువంటి ఇతర ఉద్వేగాలు వచ్చి
విచారము, తర్వాత ఆహ్లాదం. విచారము, ఆహ్లాదం. 6 నెలల వయసులో విచారం 6 నెలల వయసులో ఈ విచారం అనేది విభజన చెంది ఏర్పడే ఉద్వేగాలు కోపము, భయం, విసుగు అనేటువంటి ప్రతికూల ఉద్వేగాలు. ఉత్తేజం నుండి ఏర్పడే విచారం, ఆహ్లాదం. అదే 6 నెలల వయసులో ఆ విచారం నుండి ఏర్పడే ఉద్వేగాలు వచ్చి కోపము, భయము, విసుగు అనేటువంటి ప్రతికూల ఉద్వేగాలు. 1 సంవత్సరం వయసులో ఆహ్లాదం అనే ఉద్వేగం నుండి ఏర్పడే ఉద్వేగాలు ఉప్పొంగడం, వాత్సల్యం అనే అనుకూల ఉద్వేగాలు. 1 సంవత్సరం వయసులో ఆహ్లాదం అనేటువంటి ఉద్వేగం నుండి ఏర్పడే ఉద్వేగాలు ఉప్పొంగడం, వాత్సల్యం అనేటువంటి అనుకూల ఉద్వేగాలు. 1 సంవత్సరం వయసులో అసూయ అనే ప్రతికూల ఉద్వేగం ఏర్పడుతుంది. అసూయ అనేటువంటి ప్రతికూల ఉద్వేగం ఎప్పుడు ఏర్పడుతుందంటే 1 సంవత్సరం వయసులో. 1 సంవత్సరం వయసులో అసూయ అనేటువంటి ప్రతికూల ఉద్వేగం అనేది ఏర్పడుతుంది. బాల్యదశలో ఏర్పడేటువంటి ఉద్వేగ లక్షణాలు. పసిపిల్లల ఉద్వేగాలు క్షణికమైనవి. పసిపిల్లల ఉద్వేగాలు చాలా తక్కువ కాలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ కంటే పసిపిల్లలు ఎక్కువసార్లు తక్కువ ఉద్వేగాలు ప్రకటిస్తారు. వయసు పెరిగే కొద్దీ వాటి సంఖ్య అనేది తగ్గుతుంది. పిల్లలు పెరిగే కొద్దీ ప్రతి విషయానికి ఏడవడం బదులు పెద్దవాళ్ళకు ఫిర్యాదు చేసి తన భావాలను భాష ద్వారా ప్రకటిస్తారు. బాల్య దశలో కనిపించేటువంటి సామాన్య ఉద్వేగాలు భయము, కోపము, అసూయ, సంతోషం, కుతూహలం, ప్రేమ లేదా అనురాగం. వయసు పెరిగే కొద్దీ ఉద్వేగాల సంఖ్య అనేది తగ్గుతుంది. ఉదాహరణకు పిల్లలు పెరిగే కొద్దీ ప్రతి విషయానికి ఏడవడం బదులు పెద్దవాళ్ళకు ఫిర్యాదు చేసి తన భావాలను భాష ద్వారా ప్రకటిస్తారు. బాల్య దశలో కనిపించే సామాన్య ఉద్వేగాలు వచ్చి భయము, కోపము, అసూయ, సంతోషం, కుతూహలం, ప్రేమ లేదా అనురాగం. భయం పోగొట్టే విధానాలు. మెథడ్స్ ఆఫ్ రిమూవింగ్ టియర్స్. తనకు ఏదో ప్రమాదం జరుగుతుందని వ్యక్తి భావించినప్పుడు ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితిని భయం అంటారు. తనకు ఏదో ప్రమాదం జరుగుతుంది అని వ్యక్తి భావించినప్పుడు ఏర్పడే బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితిని భయం అంటారు. పిల్లలు వేటిని చూసి భయపడతారో వాటిని క్రమంగా అలవాటు చేయాలి. పరిస్థితుల గురించి నిజాలను తెలియచేయాలి. కొన్ని సలహాలు కూడా ఇవ్వాలి. పిల్లల్లో కోపానికి గల కారణాలు. ఒక వ్యక్తి పట్ల, వస్తువు పట్ల బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ కలిగే కలహశీల ప్రవర్తనను కోపం అంటారు. ఒక వ్యక్తి పట్ల, వస్తువు పట్ల బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ కలిగేటువంటి కలహశీల ప్రవర్తనను కోపం అంటారు. పసిపిల్లలు చేసే పనులలో జోక్యం చేసుకోకూడదు. పసిపిల్లలు చేసేటువంటి పనుల్లో జోక్యం చేసుకోవడం పిల్లల్లో కోపానికి కారణం. వారి పనులకు ఆటంకం కలిగించడం, వారి ఆట వస్తువులను తాకడం, పిల్లలను అదే పనిగా తప్పు పట్టడం, విమర్శించడం. తమ కార్యక్రమాలలో ఇతరులు జోక్యం చేసుకోవటం. ఇక్కడ చూడండి, మనకి భయం అంటే తనకు ఏదో ప్రమాదం జరుగుతుందని వ్యక్తి భావించినప్పుడు ఏర్పడేటువంటి బాధాకర ఉద్వేగ స్థితి భయం. కోపం అంటే ఒక వ్యక్తి పట్ల, వస్తువు పట్ల కానీ బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ కలిగే కలహశీల ప్రవర్తనను కోపం అంటాం. కోపంని నివారణ. సాంఘిక కట్టుబాట్లు, సంస్కృతిని అనుసరించి కోపంను చూపవలెనని పిల్లలకు నేర్పడం చాలా అవసరం. పసితనంలో కోపము అనిర్దేశితము, నాన్ డైరెక్టివ్, ఎవరిని ఉద్దేశించినది కాదు. అసూయకు కారణాలు. జెలసీ, అసూయ అంటాం కదా, దానికి కారణాలు తాను కావాలనుకున్నది ఇతరులు పొందినప్పుడు వ్యక్తిలో ఏర్పడే ఓర్వలేనితనమే జెలసీ. జెలసీ అంటే తాను కావాలనుకున్నది ఇతరులు పొందినప్పుడు వ్యక్తిలో ఏర్పడేటువంటి ఓర్వలేనితనం జెలసీ. ఇతరులతో అనవసరంగా పోల్చడం. పిల్లల పట్ల తల్లి శిక్షణ విధానం. పక్షపాత వైఖరి. వ్యాకులత.
యాంగ్జైటీ, భవిష్యత్తులో ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించడం వలన ఏర్పడేటువంటి మానసిక ఒత్తిడి, దీన్ని వ్యాకులత అంటాం. వ్యాకులత అనేది జరగబోయే కుంటనం వల్ల జరుగుతుంది. వ్యాకులత అనేది జరగబోయేటువంటి కుంటనం వల్ల జరుగుతుంది. భవిష్యత్తులో ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించడం వల్ల ఏర్పడేటువంటి మానసిక ఒత్తిడి వ్యాకులత. వ్యాకులత ఏర్పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ రక్తం కండరాలకు వెళ్ళడం, చెమట పట్టడం మొదలైనవి లక్షణాలు కనిపిస్తాయి. పాఠశాల విద్యార్థుల్లో తాము వ్రాయబోయే పరీక్షలకు సంబంధించిన నికష వ్యాకులతను తగ్గించడానికి వీలైనన్ని నమూనా పరీక్షలు నిర్వహించాలి. పాఠశాల విద్యార్థుల్లో తాము రాయబోయే పరీక్షలకు సంబంధించినటువంటి నికష వ్యాకులత, టెస్ట్ యాంగ్జైటీను తగ్గించడానికి వీలైనన్ని నమూనా పరీక్షలు అంటే మోడల్ టెస్టులను నిర్వహించాలి. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే అంతఃస్రావిక గ్రంథి వచ్చి అడ్రినల్ గ్రంథి, ఇది అధివృక్క గ్రంథి. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపేటువంటి అంతఃస్రావిక గ్రంథి అడ్రినల్ గ్రంథి, ఇది అధివృక్క గ్రంథి అంటాం. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ వచ్చి అడ్రినలిన్. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపేటువంటి హార్మోన్ వచ్చి అడ్రినలిన్. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే అంతఃస్రావిక గ్రంథి వచ్చి అధివృక్క గ్రంథి, దీన్ని అడ్రినల్ గ్రంథి అంటారు. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే అంతఃస్రావిక గ్రంథి వచ్చి అడ్రినల్ గ్రంథి, ఇది అధివృక్క గ్రంథి. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోన్ వచ్చి అడ్రినలిన్. ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి దశ వచ్చి శైశవ దశ. తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందేటువంటి దశ వచ్చి శైశవ దశ. తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ వచ్చి శైశవ దశ. ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశ శైశవ దశ. ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యేటువంటి దశ శైశవ దశ. ఉద్వేగాల అస్థిరత్వంగా గల దశ కౌమార దశ. ఉద్వేగాలు అస్థిరత్వంగా గల దశ కౌమార దశ. ఉద్రిక్తమైనటువంటి ఉద్వేగ తన్నితతో కూడుకున్న దశ కౌమార దశ. ఉద్రిక్తమైనటువంటి ఉద్వేగ తన్నితతో కూడుకున్న దశ కౌమార దశ. ఉద్వేగ వికాసము విద్యా ప్రాముఖ్యత. ఉద్వేగ వికాసము విద్యా ప్రాముఖ్యత. భయం, సాహస వీరుల జీవిత చరిత్రలను వివరించాలి. భయాన్ని అధిగమించడం ద్వారా విజయాలను సాధించిన వ్యక్తులను పరిచయం చేయాలి. ఉదాహరణకు స్టీఫెన్ హాకింగ్. ధైర్యాన్ని ప్రదర్శించడం వలన వచ్చే ఉపయోగాలు తెలపాలి. తర్వాత కోపం వలన కలిగే నష్టాలను తెలియజేయాలి. కోపంను ప్రదర్శించే పిల్లలతో తోట పని, తరగతి గదులు శుభ్రపరచడం వంటి పనులు చేయించాలి. వీరి క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేయాలి. 3. అసూయ, అకారణ ద్వేషం. పిల్లల మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం కల్పించాలి. సాధించిన ఫలితాలు సమిష్టి కృషిగా చెప్పాలి. ఉత్తమ విద్యార్థులను ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. కుతూహలం, క్యూరియాసిటీ. పజిల్స్, గల్ల పూరించటం, సామెతలను వివరించట, పద నిర్మాణం అనే ప్రక్రియను ఏర్పాటు చేయాలి. కొన్ని సమస్యలను ఇచ్చి వివిధ పరిష్కార మార్గాలను కనుగొనేట్లు చేయాలి. కుతూహలం వచ్చి పజిల్స్, గల్లు పూరించటం, సామెతలను వివరించట, పద నిర్మాణం అనేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేయాలి. కొన్ని సమస్యలను ఇచ్చి వివిధ పరిష్కార మార్గాలను కనుగొనేటట్లు చేయాలి. పిల్లలకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉద్వేగ వికాసం పెంపొందించాలి. పిల్లలకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉద్వేగ వికాసం పెంపొందించాలి.